ఎస్ 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 ఏ ఓకే వైలన్ VIOLIN violin yes आई ये है ना आई करो కిమ్మి మంచిగా చదువుకుంటా ఉంది. గుడ్ గర్ల్, గుడ్ గోయింగ్ కిమ్మి, చదువుకో. ఇప్పుడే నాతో ఒక స్కామ్ జరిగింది. అదేంటంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీ యాప్ ఉంది కదా, దాంట్లో డియో రోల్ ఆన్ ఉంటుంది కదా నివియాది. నేను ఆర్డర్ చేస్తే నివియా రోల్ ఆన్, నేను లిటరల్లీ టైప్ చేసి నివియా స్పెల్లింగ్తో సహా రోల్ ఆన్ అని టైప్ చేస్తే వాళ్ళు నాకు బ్యాటరీలు తెచ్చిచ్చారు అనమాట డెలివరీ. నివియా రోల్ ఆన్కి డ్యూరసెల్ బ్యాటరీలకి తేడా తెలియదా? నేను నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అది 200 రూపీసే, ఇది 200 రూపీసే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది 220 అంట. సో 200 రూపీస్కి ఇది వస్తుంది. నేను 200 రూపీస్ పే చేస్తే 1 minutesలో డెలివరీ అని చెప్పి వాళ్ళు నాకు ఇది తీసుకొని వచ్చాక నేను షాక్ అయినా. అరే నేను ఆర్డర్ చేసింది ఇది కాదు, నేను వేరేది ఆర్డర్ చేసిన అంటే లేదు సార్ ఇదే అని చెప్పి వాళ్ళు, నేను ఆ డెలివరీ ఎవరైతే వచ్చారో అతని ముందు తీద్దామని చెప్పి చూపిస్తే కంప్లీట్లీ నా ఆర్డర్ డీటెయిల్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇది స్కామ్ లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు రీసెంట్గా ఒక ట్రెండ్ అవుతుంది. అదేంటంటే ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క ప్రైస్ వస్తుంది మనకి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజ్ చేస్తే మీకు ఐఫోన్లో సేమ్ ఈ ఇన్స్టామార్ట్లో కానీ జొమాటోలో కానీ సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్ ప్రైజెస్. లైక్ కొత్తిమీర కానీ కరివేపాకు తెచ్చుకుందాం అనుకున్నారు, ఐఫోన్లో అది 30 రూపాయలు ఉంటే నార్మల్ చిన్న ఫోన్లు ఒక 10,000 ఫోన్లు 15,000 ఫోన్లు ఉంటే దాంట్లో అది 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఓన్లీ ప్రైస్ డిఫరెన్స్ ఉందనుకున్నా కానీ మరి వీళ్ళ సిస్టంలో ఇంత దరిద్రంగా తయారైపోయినాయి, వాళ్ళు ఇంత స్మార్ట్గా వర్క్ చేస్తున్నారని నాకు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్తో తెలిసింది. ఏంటంటే నాకు తెలిసి ఇవి మ్యాక్సిమం ఎవరు ఆర్డర్ చేయట్లేదేమో ఆన్లైన్లో. అండ్ వాడేం చేసిండంటే స్మార్ట్గా నివియా రోల్ ఆన్ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకుందాం అని చెక్ చేసినానో దానికి 1+1 ఆఫర్ పెట్టిండు అనమాట. బేసికల్లీ అది ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. 400 రూపీస్ ఉన్నదాన్ని నేను 200లో వస్తుంది కదా అని చెప్పి నేను 2 ఆర్డర్ పెడితే వాడు అది ఇవ్వలేదు. ఇన్స్టామార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ రోల్ ఆన్ అని టైప్ చేయగానే ఫస్ట్ వచ్చింది అదే. నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసి పేమెంట్కి వెళ్ళి పే చేసి 8 minutes or 7 minutesలో వస్తుంది అనగానే నేను లైట్ తీసుకున్నాను, నేను చూసుకోలేదు. ఇంకా తర్వాత ఆడ వచ్చిన తర్వాత నాకు ఇది వస్తే అసలు మొత్తం ఆర్డరే కంప్లీట్లీ చేంజ్ చేశారు. నేను ఏదైతే ఆర్డర్ చేసినానో మీరు అది కాదు ఆర్డర్ చేసింది ఇది అని చెప్పి నన్నే బక్రాన్ చేస్తున్నారు. గ్రేట్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, జెప్టో వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఒకటి అనడం కాదు, అందరూ అంతే ఉన్నారు, అందరు దొంగలే. జాగ్రత్త అంతే, ఇంకంత మించి ఇంకేం చెప్పలేదు. నేను వాళ్ళకి కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ మీరు ఇదే ఆర్డర్ చేసుకున్నారు, కావాలంటే మీ బిల్లో చూసుకున్నారు. అరే నేను పిచ్చోడినా లేకపోతే నన్ను పిచ్చోడి చేస్తున్నారో వీళ్ళకే తెలియాలి. నేనేం ఆర్డర్ పెట్టినానో నాకేం కావాలో బేసికలీ ఆర్డర్ అంతా పక్క పెట్టాను. నాకేం కావాలో నాకు తెలియదా? పోలాన్ కావాలి, నాకు డియో కావాలి. నేను ఇందాక స్నానం చేసి వచ్చినాను, నాకు అది అలవాటు. సో అది అయిపోయిందని నేను దాన్ని ఆర్డర్ చేసుకుంటే అది బ్యాటరీలు తెచ్చిచ్చారు. అండ్ ఉల్టా నన్నే లేదు నువ్వు ఇది ఆర్డర్ చేసినావు అండ్ దీన్ని నేను ఇప్పుడు అప్లై చేసుకోవాలి మా బాడీకి. ఎంత స్కామ్ కావాలంటే వాళ్ళ సిస్టంలో ఆల్రెడీ వేరే ఏవైతే ముందుకు జరగని ప్రోడక్ట్స్ ఉంటే వాటికి వీళ్ళు సేమ్ ప్రైస్లో పెడుతున్నట్టున్నారు. ఎందుకంటే నేను వాళ్ళతో చాట్ చేస్తే ఈ ఆర్డర్ డీటెయిల్స్కి ముందు ఇంకొక ఆర్డర్ డీటెయిల్స్ వాళ్ళు నాకు టైప్ చేసి పంపించారనమాట. మీరు బజాజ్ ఎలక్ట్రిక్ కెటిల్ ఆర్డర్ చేశారు అని చెప్పి. నేను అసలు లైఫ్లో బజాజ్ ఎలక్ట్రిక్ కెటిల్ ఆర్డర్ చేయలేదు ఎప్పుడు. ఆ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేశానని చెప్పి వాడు అక్కడ చూపిస్తాను. అరే నేను ఇది ఆర్డర్ చేయలేదురా అంటే వాళ్ళు ఫస్ట్ ఏం అడిగారంటే ఫోటో అడిగారు, మీరు ఏ ప్రోడక్ట్ వచ్చింది మీకు చెప్పండి అంటే నేను ఫోటో పంపించిన. అక్కడ నేను చేసిన తప్పు అనమాట. నేను బక్రగాడ్ లాగా ఏ ప్రోడక్ట్ వచ్చిందంటే నేను దీన్ని ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నాకు అక్కడ పంపిస్తున్నారు అనమాట. నువ్వు ఇదే కదా ఆర్డర్ చేసింది, నీకు ఇదే వచ్చింది అని చెప్పి. జాగ్రత్త, అది చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఆన్లైన్లో ఏం చెప్పాలో తెలియట్లేదు, మనన్నే బక్రాలు చేస్తున్నారు. మనం యాక్చువల్లీ పిచ్చోళ్ళం అనమాట. ప్లీజ్ బీ కేర్ఫుల్ అంతే. కిమ్మీ చదువుకుంటూ ఉంది, గుడ్ గర్ల్. కిమ్మీకి నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే మామూలుగా పిల్లలు వస్తే ఆడుకోవాలి బయటికి వెళ్ళాలి అది అంటారు, కానీ ఈమె ఎట్లా అంటే ఇంటికి రాగానే ఫస్ట్ బ్యాగ్ తీస్తుంది. టచ్ కూడా ఇప్పటికైతే బాగానే ఉంది. ఇంటికి రాగానే బ్యాగ్ తీస్తుంది, బ్యాగ్ తీసి నాకు హోంవర్క్ చెప్పి అంటుంది. అరే ఇప్పుడే వచ్చిన స్కూల్ నుంచి ఆడుకో లేకపోతే పడుకో తిని పడుకో అంటే లేదు నాకు హోంవర్క్ అంటే నిద్ర లేవగానే పడుకొని లేచింది, డాడా హోంవర్క్ రావు అంటారు. కాకపోతే ఓవర్ యాక్టింగ్ చేస్తుంటుంది. నీళ్ళని ఇట్లా స్పూన్తో తాగుతుంది. నేను ఈమెకి నీళ్ళు ఇస్తే నీళ్ళని
ఈ స్పూన్ తోడు తాగుతుంది. ఒకటి తాగు. ఓవర్. ఓ ఫారినర్. కిమ్మికి ఈసారి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది న్యూస్. ఈరోజు స్కూల్లో తీసుకెళ్ళడానికి వెళ్తే సార్ కిమ్మికి మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది సారీ ఆవియాకి మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంతే, పట్టించుకో, మాకు ఫస్ట్ ర్యాంక్ వద్దు కదా. నేనేం స్లో మోషన్ చేయలేదు, మా లిఫ్ట్ పరిస్థితి ఇది, ఇట్లా వెళ్తుంది. ఇది ఊరికే రిపేర్ అవుతూనే ఉంది. అది కూడా నేను ఇక్కడ ప్రెస్ చేసిన థర్డ్, అది ఆగని కూడా లేదు, కిందికి వెళ్ళిపోతా ఉంది సెకండ్ ఫ్లోర్కి. థర్డ్ మిస్ అయిపోయింది ఇప్పుడే, థర్డ్ ఇంకా అట్లానే ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్కి కొట్టుకుంటా ఉంది. ఫిఫ్త్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఫోర్త్ ప్రెస్ చేస్తే. కింద ఇప్పుడు కింద వేయడానికి వెళ్తున్నా సెకండ్ ఫ్లోర్కి, ఇది ఇంత స్లో వెళ్తుందని చెప్పి నేను థర్డ్లో ప్రెస్ చేస్తే ఇది సిచ్యువేషన్. ఆల్మోస్ట్ 1 నిమిషం వీడియో అయిపోతుంది, 2 ఫ్లోర్లు దిగడానికి ఫైనల్లీ. ఇంకా బడ్జెట్ అప్డేట్ ఇస్తున్నా అంతే, కంప్లైంట్ చేయాలంటే రేంజ్ లేదు నాకు ఇప్పుడు, జస్ట్ అప్డేట్ అంతే, లేదంటే జనాలు ఫీల్ అయిపోతారు. అదే చెప్తాను. కిమ్మి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలని రోజు ఏడుస్తూ ఉంది, ఎందుకు గురించో తెలియదు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కొత్త బాటిల్ చూపించలేదు కదా, కొత్త బాటిల్. ఓకే, కార్ది. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళాలని ఏడుస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నేనేమంటున్నా, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? రోజు ఏడుస్తుంది పొద్దున, లేదంటే ఇప్పుడు కూడా, ఇప్పుడు నైట్ అయింది పడుకోమని చెప్తే లేదు నేను స్కూల్కి పోను, రేపు పొద్దున నేను స్కూల్కి పోను అని చెప్పి ఏడుస్తాను. కొత్త ఇయర్ ఎండింగ్ డే ఈరోజు 30, రేపు 31st నైట్. సో 1 మంత్ సక్సెస్ఫుల్లీ ఏ షూట్ చేయకుండా ఫినిష్ చేసినాం. ఎవ్రీ ఇయర్ లాస్ట్ 4 years నుంచి 2019, 2020, 2021 ఈవెన్ కోవిడ్ టైంలో కూడా నేను రెగ్యులర్గా షూట్ చేసాను అనమాట, జనవరిలో మిస్ కాకుండా అట్లీస్ట్ 1 or 2 days. కానీ ఈసారి ఒక్కరోజు కూడా కాలేదు షూట్, రేపు కూడా లేదు షూట్. సో ఏమో మరి ఈ ఇయర్ ఎట్లా ఉండబోతుంది. యాక్చువల్లీ ఈ ఇయర్ జనవరిలో ఒక 3 days షూట్ ఇచ్చారు, కానీ అవి క్యాన్సిల్ అయిపోయినాయి సడన్గా. ఏమన్నా జాబ్లు ఉంటే చెప్పండి, ఏం జాబ్ చేద్దాం కిమ్మి? మళ్ళీ నర్సరీ క్లాస్ చెప్పాలి. కిమ్మి చెప్తుందా? ఏం చెప్తాలి నర్సరీ క్లాస్లో? యూకేజీ, ఎల్కేజీ. నర్సరీ క్లాస్ తర్వాత యూకేజీ, ఎల్కేజీ, అదేంది? నర్సరీ తర్వాత యూకేజీ, ఎల్కేజీ. నర్సరీ తర్వాత యూకేజీ, ఎల్కేజీ కదా, నర్సరీ తర్వాత ఎల్కేజీ, యూకేజీ. నర్సరీ తర్వాత ఎల్కేజీ, యూకేజీ. ఎస్. సో ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీలో ఏం చేసేది ఉంది? టాయ్స్ ఆడుకోవాలా? నీ స్టార్ చూపించిన, ఎలాగ స్టార్ చూపి, అలాగే చూపి. పెడితే ఎక్కడ కనిపిస్తుంది, సరిగా పెట్ట. ఇట్లా కిమ్మికి స్టార్ వచ్చింది మళ్ళీ, 2 స్టార్. ఈమెకి మరి నీకు మంచిగా వస్తుంది కదా, టీచర్ మంచిగా చూస్తున్నప్పుడు ఎందుకు పోని అంటున్నావు? ఇది ఒకటి బాగా నేర్చుకుంది ఈ మధ్య, ఏడుపు ఒకటి స్కూల్కి పోనని చెప్పి. స్కూల్కి యూనై జారీ పోలి పిట్టు కావాలి కదా, అదే దెబ్బలు పడాలి, అదే నా దెబ్బలు పడాలి. నీకు పడితే దెబ్బలు, నాకు కాదు, నీకు నీకు నీకు. అబ్బా చలో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఠీక్ ఠీక్ ఠీక్, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. గుడ్ నైట్. సరే గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు.